నాలుగేళ్లైనా కూడా డిఎస్సి చేపట్టకపోవడంపై నిరుద్యోగులు ఏపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పాదయాత్ర సమయంలో రకరకాల హామీలు ఇచ్చిన జగన్ వాటిని అమలు చేయలేదని ఆరోపిస్తున్నారు. పేద మధ్యతరగతి నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల తమ జీవితం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఒత్తిళ్లకు గురవుతున్నామంటున్న నిరుద్యోగులు సమస్యలపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. 4 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి హామీలు ప్రతి జనవరిలో నిరుద్యోగ క్యాలెండర్ అన్నారు. ఇప్పటికీ ఎటువంటి నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు? ఎలా ఉంది అసలు? డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను సార్. గత 4.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి సారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా డిఎస్సి వదులుతానని చెప్పినాడు. గత 4.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి అదే మన సీఎం జగన్మోహన్ రెడ్డి సారు చెప్పిన హామీ ప్రకారము వదులుతాడనే ఆశతో 4.5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. ఈ జగన్మోహన్ రెడ్డి సారు వచ్చినాక మంచి పని చేసినాడు. చాలా సచివాలయం అనేది వచ్చిన 1 నెలకే కంప్లీట్ చేసినాడు. అంటే చెప్పిన పని చెప్పినట్టు చేసినాడు. ఆ విధంగా మా మెగా డిఎస్సి కూడా వదులుతాడనే ఆశతో 4.5 సంవత్సరాల నుంచి అదే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం సార్. ఇట్లనే లాస్ట్ ఇంకొక 3 మంత్స్ ఉంది అంతే ఈ గవర్నమెంట్కి. ఇప్పుడన్నా మేల్కొని మాకు కావాల్సిన డిఎస్సి వదులుతే కనుక మా నిరుద్యోగులలో కొద్దిగా ఆశాభావం వ్యక్తం చేసి గవర్నమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. అలా కాని పక్షంలో చూసినాం కదా సార్, లాస్ట్ ఎలక్షన్స్లో తెలంగాణ ఏ విధంగా నిరుద్యోగుల యొక్క ఓటును వాళ్ళ యొక్క ఆశా ఆవేశాలను ఏ విధంగా వ్యక్తపరిచినారో, అంటే గవర్నమెంట్ను చేంజ్ చేసినారో అదే పరిస్థితి మన ఏపీలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది సార్. ఆ విధంగా కాకుండా మన జగన్మోహన్ రెడ్డి సారు ముందస్తుగా మేల్కొని మన నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమున్నాయో అವೆಲ್ಲ అమలు చేసి ఎన్నికలకు వెళ్తే కనుక మా యొక్క ఆశా ఆవేశాలు కూడా చల్లాడి మా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. అయితే చూడొచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు. బ్రదర్ చెప్పండి, నిరుద్యోగులు రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి నమ్మే అవకాశాలు ఉన్నాయంటారా? ప్రతి జనవరిలో నిరుద్యోగ క్యాలెండర్ అన్నారు. ఇప్పటికే 4.5 సంవత్సరాలు గడిచింది, ఎలాంటి నోటిఫికేషన్స్ లేవు. ఎలా సర్వైవ్ అవుతున్నారు? హాస్టల్స్లో ఉన్నారా లేకుంటే రూమ్లో ఉన్నారా? ఎలా ఉన్నాయి మీ ప్రాబ్లమ్స్? మాకు ఇక్కడ మేము 2018 నుండి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాము. ఎందుకు ప్రిపేర్ అవుతున్నామంటే లాస్ట్ టైం జాబ్ మిస్ అయింది. కానీ జగన్ అన్న 6 నెలలకు నన్ను గెలిపించండి, 6 నెలలకు డిఎస్సి వదులుతా అన్నాడు. అలాంటి 6 నెలలు ఇప్పటికి 4 వెళ్ళిపోయినాయి. 4 కాదు, 2018, 19, 20, 21, 22, 23 అయిపోయింది. ఎక్కడ డిఎస్సి అనే మాట ఆయన నోటి నుండి రాలేదు. మా ఇబ్బందులు ఎలా ఉంటాయంటే, మేమంతా ఇక్కడ వచ్చిన విద్యార్థులు అందరూ పేద విద్యార్థులు, ఫార్మర్స్, అంత వ్యవసాయ కూలీలు వీళ్ళే ఉన్నారు. ఇక్కడ ఇంటి దగ్గర నుండి నెలకు 4,000 వాళ్ళ కష్టం చేసి వాళ్ళ కష్టార్జితం మాకు పెడుతున్నారు. కానీ ప్రతి ఏటా ఆశ వ్యక్తం చేస్తాం, డిఎస్సి వస్తుంది. ఎక్కడ డిఎస్సి లేదు. చివరికి ఎలక్షన్లు కానీ వస్తున్నాయి, కానీ ఎక్కడ డిఎస్సి అనే ఊసే లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు జగన్ గారు? మీరు ఏమి ఇచ్చారు హామీలో? నన్ను గెలిపించండి, 6 నెలలకే డిఎస్సి వదులుతా అన్నారు. ఎందుకు సార్ మా మీద ఇలా చేస్తున్నారు? కానీ మేము ఇప్పటికీ నమ్మకం ఉంది, మాకు మంచి పోస్టులు కావాలి. మేము ఇక్కడ నెలకు 6,000 పెట్టుకోవాలంటే మా తల్లిదండ్రుల రక్తము కష్టార్జితంని ఇక్కడ పెడుతున్నాము. మేమే నమ్మకంతో పెడుతున్నాం సార్. లాస్ట్ టైం గవర్నమెంట్లో ధర్నాలు చేశాము, మళ్ళీ మీ గవర్నమెంట్లో కానీ మేము ధర్నాలు చేయాలా? ఎందుకు సార్ ఇలా? అంటే ప్రతి గవర్నమెంట్లో ఒక నిరుద్యోగిని వాడు ధర్నాలు చేసి పోరాడితే కానీ మీరు జాబులు ఇయ్యరా? ఎందుకు? ఓటేస్తేప్పుడు మీరు మమ్మల్ని అడుగుతారు, ఇప్పుడు మేము మిమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదా? మా కష్టాలు ఎలా ఉన్నాయి? దాదాపు 4 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎందుకు డిఎస్సి కావచ్చు లేదా నోటిఫికేషన్ సంబంధించి ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదంటారు? నోటిఫికేషన్ అనేటివి ఒకటి సార్, స్కూల్ అనేది మెర్జ్ చేసామంటున్నారు, అక్కడ పోస్టులు వెళ్ళిపోయినాయని చాలా చెప్తున్నారు. 3rd to 10th అనేది హై స్కూళ్ళకి మెర్జ్ చేసాము. హెచ్జిటి అనేటివి అసలు పోస్ట్ లేవని కొందరు అంటారు, ఉన్నాయని కొందరు అంటారు. మన బొత్స మంత్రి గారు చూస్తే ఉన్నాయి, ఎక్కడ లేవు, ఇస్తాము డిఎస్సి అంటారు. కానీ ఎక్కడ సార్ మా పోస్టులు ఎక్కడ? అసలు ఉందా డిఎస్సి లేదా? ఏంటి? మాకు ఉంటే చెప్పండి, ప్రిపేర్ అవుతాము, లేదంటే చెప్పండి, వెళ్ళిపోదాం. ఎందుకు? మేము 4 నెలల్లో నెలకు 10,000 సంపాదించుకున్నాం, మా ఫ్యామిలీకి హెల్ప్ చేసేవాళ్ళం ఇద్దాం. కానీ అక్కడ మా కష్టార్జితం పోతుంది, ఇక్కడ డబ్బులు వెళ్ళిపోతున్నాయి. మా సమస్యలు అనేటివి తీర్చండి సార్ జగన్ సార్. మిమ్మల్ని నమ్మే మేము ఓటేసాము, మళ్ళీ ఇప్పుడు మేము ధర్నాలు చేయాలనా? మా ఉద్యోగం కోసం మేము ధర్నాలు చేయాలనా? మీరు ఇస్తానని హామీ కోసం మళ్ళీ మేము పోరాడాలన్నా మీ మీద? కాబట్టి దయ ఉంచి మా కష్టాలను, మా విద్యార్థుల కష్టాలను అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకుంటారని
మిమ్మల్ని మనవారా వేడుకుంటున్నాం. మెగా డిఎస్సి అంటున్నారు, కనీసం డిఎస్సి అని వేయండి సార్, 5,000 వేయండి, 2,000 వేయండి, ఏదో ఒకటి వేయండి. మా దాబా ఏదో మేము చేసుకొని వెళ్ళిపోతాము, ఏదో ఒకటి అయితే కన్ఫామ్ క్లియర్ చేయండి సార్. ఇంతకు మించి ఏం చెప్పలేము సార్. అయితే చూడొచ్చు బ్రదర్, చెప్పండి గత 2018లో డిఎస్సి సిలబస్ ఏ విధంగా ఉండేది, ప్రజెంట్ ఎలా ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారు సిలబస్ పరంగా? 2018 ప్రిపేర్ అవుతున్నా సార్. ఇక్కడికి సిలబస్ మారినట్లలో మాకు బుక్స్ పైన కూడా ఏవి చదవాలో ఏవి చదవకూడదు అని సందిగ్ధంలో ఉన్నాం సార్. చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం సార్. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా సుమారుగా నెలకి ఒక 6,000 ఖర్చు చేసుకొని ఎంత అప్పులు పాలైనారు సార్. సుమారు ఒక్కొక్కరికి ఏం లేదని మా ఫ్రెండ్స్ని అడిగినా కూడా నాకు 50,000 అప్పు అయిందిరా, 60,000 అప్పు అయిందిరా. ఈ డిఎస్సీని నమ్ముకొని చాలామంది ఉన్నారు సార్ వీళ్ళంతా. కాబట్టి మాకు ఏదో ఒక మార్గం, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం అయితే కాదు సార్, కానీ మాకు ఇస్తానన్న హామీని నెరవేర్చాలి, దానికోసమే చూస్తున్నాం సార్. అంటే మరి కొంతమంది ఉన్నారు. బ్రదర్ చెప్పండి, అంటే గతంలో ఎన్ని మార్కులతో జాబ్ మిస్ అయ్యారు, ఎందుకు 4 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదు, ఎలా ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తూ ఉన్నారు, అంటే సొసైటీ ఏ విధంగా చూస్తుంది, ఇంట్లో ఉన్నటువంటి ఈ ప్రెజర్స్ కావచ్చు ఎలా ఉన్నాయండి? అప్పుడు 2018 డిఎస్సిలో మేము అప్పుడే ఫ్రెష్, మాకు అంత అవగాహన లేదు. క్వాలిఫై మార్క్స్ అయితే మార్క్స్తో వచ్చేసినాము. ఈసారైనా కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త ప్రభుత్వంలో అయినా మేము డిఎస్సి కొట్టుకోగలుగుతాననేసి మేము 2020లో కరోనాలో ఆయన ఇవ్వకపోయినా ఆన్లైన్ క్లాసెస్లు వింటూ మరియు డిఎస్సి కోసం మళ్ళీ లాక్డౌన్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మేము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఇస్తుంది అనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాం. గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, గత ప్రభుత్వం 23,000 ఖాళీలు ఉంటే ఇచ్చేది ఇన్ని ఈ పెద్ద మనిషి ఇచ్చేది 23,000 ఖాళీలు ప్రభుత్వం ఖాళీగా ఉంటే ఈ పెద్ద మనిషి ఇచ్చే పోస్టులు ఇన్ని అంటారు. అంటే మీరు చేసేది ఏంది? మీరు మాటల్లో చెప్పారు, మరి చేతల్లో చూపించింది ఎక్కడ? మీ పరంగా మాటల్లో అయితే చెప్పారు, చేతల్లో చూసింది ఎక్కడ? నేను ఇక్కడ ఇదే కర్నూలుకి 2021 జనవరి 8వ తేదీ వచ్చాను. అంటే దాదాపు 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాల నుండి మా ఖర్చులు ఏంది, మా కోచింగ్ ఫీజులు ఏంది, మా నెలవారీ హాస్టల్స్ ఏంది, రూమ్స్ ఏంది, రెంట్స్ ఏంది, ఎంతోమంది నిరుద్యోగులు ఒకప్పుడు అన్నం లేక ఒకసారి అలాంటి పస్తులు ఉంటున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ఎలాంటి చిత్తశుద్ధి కనిపించట్లేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏమన్నారు, మేము వస్తానే ప్రతి ఏటా మెగా డిఎస్ అన్నారు, ప్రతి ఏటా మాకు చుక్కలు కనపడుతున్నాయి కానీ మెగా డిఎస్ అయితే కనిపించట్లేదు. మీరు చేసింది ఎక్కడ? అయితే చూడొచ్చు, నిరుద్యోగులు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి వాటిని అమలు చేయలేదు. చెప్పండి మేడం, దాదాపు 4 సంవత్సరాలుగా ఎలాంటి డిఎస్సి నోటిఫికేషన్ లేదు, ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులు? ముందు వచ్చారు సార్, పాదయాత్ర అన్నారు, ఈ యాత్ర అన్నారు, అన్ని యాత్రలు చేస్తున్నారు. అప్పుడు ఏ హామీ ఇస్తున్నారు, ఏ హామీలు ఇచ్చారు? 6 మంత్స్కి ఒకసారి టెట్ అన్నారు, 6 మంత్స్కి ఒకసారి టెట్, 1.5 ఇయర్కి ఒకసారి డిఎస్సి అన్నారు, డిఎస్సికి ఒకసారి 1.5 ఇయర్కి ఒకసారి డిఎస్సి అన్నారు. సరేలే, కనీసం 3 ఇయర్స్కి. లాస్ట్ ప్రభుత్వం ఎలా చేసింది, 3 ఇయర్స్కి ఒకసారి డిఎస్సి ఇచ్చింది. ఇట్లా ఇచ్చారు అసలుకి లేనే లేదు. ఎలా సార్ ఎలా అండ్ అందరూ ఒకటే ఉంటారు. జెంట్స్ అన్న కొంతమంది హాస్టల్లో ఉంటారు, అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. లేడీస్కి అలా ఉంటుందా? లేదు. ఫ్యామిలీస్ ఉంటారు, పిల్లలు ఉంటారు, అన్నీ వదులుకొని మరి ప్రిపేర్. కనీసం చూడాలి కదా ఆడవాళ్ళు కానీ, ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమానం. కానీ ఆడవాళ్ళకి కొంచెం కష్టాలు ఉంటాయి. ఇంట్లో చెప్పుకోవాలి, ఫ్యామిలీస్ చెప్పుకోవాలి, అన్నీ చేసుకోవాలి, చేసుకొని వచ్చి చదువుకోవాలి. 4 ఇయర్స్ 2018 పడిన డిఎస్సి ఇప్పటి వరకు లేదు. అసలు ఎన్ని తిప్పలు పడుతున్నారు. సిలబస్ మారుతూ వస్తుంది. ఒక సిలబస్ చదవాలి, ఏం చదవాలి, ఇంట్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కష్టం. ఇన్ని నాళ్ళు ఇంట్లో ప్రిపేర్ అయినాం, ఇప్పుడు మళ్ళీ సిలబస్ అంతా మారుతుందని కోచింగ్లోకి వస్తున్నాం. కొంతమంది కోచింగ్ కుదురుతుంది, కొంతమంది కుదరదు. ఎలా తెలుసుకోవాలి అసలుకి మేము సిలబస్ మారుతుంది ఎలా ఉంటుందని? ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు అయిపోగొడితే ఆ సిలబస్ మారకముందు. ఆయన సిలబస్ అయితే 1 ఇయర్కి ఒకసారి మారుస్తారు. అసలుకి దాన్ని ఎలా మారుస్తారో తెలియదు. ఇష్టం వచ్చినట్టు సిలబస్ మారుస్తూ ఉంటే ఏదని మారాలి? ఎన్సీఆర్టీ అన్నారు, సిబిఎస్ఈ అంటారు, ఈవెన్ ఆ బుక్ ఈ బుక్ అని ఎన్ని చదువుతాము. ఒకసారేమో న్యూ సిలబస్ అంటారు, ఓల్డ్ సిలబస్లో ఇస్తారు. ఒక కన్ఫర్మేషన్ అనేది లేనప్పుడు ఎలా చదువుతాం? ఫండమెంటల్ అనేది ఉండదు. అలా ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. పోస్టులు అనేటివి తక్కువ ఎక్కువ అని చేసినప్పుడు కష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు. అట్లా పోస్టులు ఇచ్చినప్పుడు కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. అందరికీ ఒకేలా ఉంటాయి. పోస్టులు అనేటివి అంతా ఉన్నప్పుడు ఇంత తక్కువగా ఎందుకు వదులుతున్నారు? అన్నీ వదలాలి కదా, అన్నీ చూపించాలి. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? ఇంతగా చెప్పిన ఇన్నేళ్ల నుంచి ఇంత వదులుతాం, ఇన్ని చేస్తాం, ఇన్ని చేద్దాం, ఏది వదలలేదు. ఇట్లా చూపిస్తే ఎలా అని ఎట్లా ఉంటుంది? అసలుకి డిఎస్ఏ అనేదే లేకున్నప్పుడు ఎంతమందిని ఎదురు చూసుకుంటుంటారు? ఎదురు చూడలేము కదా సార్. అయితే చూడొచ్చు మేడం, చెప్పండి, అంటే గతంలో సిలబస్ కూడా చేంజ్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్ ఏదైతే ఉందో 2019లో 6th సిలబస్ని
సిబిఎస్ఈగా మార్చడం జరిగింది. సిలబస్ కూడా చేంజ్ అవుతూ ఉంది. ప్రజెంట్ గతంలో ఉన్నటువంటి ఈ సిలబస్కి చేంజ్ అవుతూ ఉంది. ఎలా మీ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రిపరేషన్? నమస్తే అండి. నేను ఒకటే అడగాలనుకుంటున్నా జగనన్నని. నేను విన్నా అన్నారు. ఏం విన్నారు? ఏం ఉన్నారు? మీరు మీ వెంట ఉంటానని అన్నారు. ఎక్కడున్నారు? ఏం విన్నారు అని అడుగుతున్నాను డైరెక్ట్గా జగనన్నని. 2018లో డిఎస్సి అనేది మిస్ అయ్యింది. నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము, అవనిగడ్డలో ఉన్నాము, చదివాము, కానీ ఇద్దరికి మిస్ అయింది. అప్పటి నుంచి 19 నుంచి మేము ప్రిపేర్ అవుతూనే ఉన్నాము. ఫ్యామిలీని వదిలిపెట్టుకుంటున్నాము, జాబ్ చేసుకుంటాము. డిఎస్సి ఇంకా టెట్ అనంగా రిజైన్ చేయడము జాబ్ని, మళ్ళీ వచ్చి కోచింగ్లలో జాయిన్ అవ్వడం, మళ్ళీ చదవడము, మళ్ళీ లేదు అనే లోపల మళ్ళీ స్కూల్స్ వెతుక్కొని మళ్ళీ జాబ్లలో జాయిన్ అవ్వడం, మళ్ళీ రావడం. ఇలా ఉంటే ఇలా ఇయర్స్ వేస్ట్ అయిపోతే, ఏజ్ బార్ అయిపోతే మాకేంటి? మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మాకేంటి లాభము? ప్లస్ మెర్జ్ చేశారు. అసలు ఎందుకు చేశారు మెర్జ్ మాకైతే అర్థమే కాలేదు ఇంతవరకు. తర్వాత పోస్టులు చాలా తక్కువ. మీరు ఏదో ఒకటి జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ ఇంతవరకు వదలలేదు. దానిపైన ఒక ఖచ్చితమైన ఒక వే అనేది కూడా లేదు. అసలు ఎడ్యుకేషన్ పరంగా సార్ మీకు ఒక ఐడియా లేదు సార్. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, మీకు ఒక ఎడ్యుకేషన్ పరంగా ఒక ఐడియా లేదు. మీకు ఎవరు గైడ్ చేస్తున్నారో అయితే మాకు తెలియదు, కానీ ఒక ప్లానింగ్ లేదు మీకు ఎడ్యుకేషన్ పట్ల. ఇప్పుడు ఎలక్షన్స్ ముందర మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ వదులుతున్నారు, కానీ డిఎస్సి మాత్రం ఏది వదలటం లేదు. డిఎస్సీనే కాదు, ఏదైనా నిరుద్యోగులు చాలామంది ఫ్యామిలీస్ని వదిలిపెట్టుకొని అప్పులు చేసుకొని తెచ్చుకొని ఇక్కడ కోచింగ్లలో ఉండి చదువుకుంటున్నారు. వాళ్ళకి న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను. నిరుద్యోగులు ప్లస్ మేము ఫ్యామిలీస్ అన్నీ వదిలిపెట్టి పిల్లల్ని అందరినీ వదిలిపెట్టుకొని ఇంత దూరం వచ్చి చదువుకుంటున్నాము, మాకు ఏదైనా న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాను. అయితే విద్యా సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదంటారు మేడం? అంటే విద్యకు సంబంధించినటువంటి అధికారులు ఈ జిల్లాల్లో ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు, ఎందుకు భర్తీ చేయడం లేదంటారు ప్రభుత్వం? నమస్తే. జగన్ గారికి అన్ని జాబ్స్ ఇవ్వడానికి ఆసక్తి ఉంది, ఒక్క డిఎస్సి తప్ప. గ్రూప్ 1, గ్రూప్ 2, సచివాలయం ఇన్నేళ్లలో అన్నీ వదులుతూ ఉన్నాడు. ఏమన్నంటే నేను 1,50,000 ఉద్యోగాలు వదిలినాను అన్నాడు. మేమేంటి టీటీసీనే చదివి ఉన్నాం, ఇంటర్ అయిపోయి డిగ్రీ లేకుండా ఉన్న వాళ్ళు ఉండింటారు. మేము సచివాలయంకి ఎలిజిబులా? కాదు. అట్లీస్ట్ ఇంటర్ చదివి టీటీసీ చేసిన వాళ్ళకి ఏమైనా సచివాలయంలో అవకాశాలు ఇచ్చారా? ఇవ్వలేదు. ఇంకా సచివాలయం ఎగ్జామ్ ఎలా రాయాలి? సరే డిగ్రీ చదువుదాంలే అనుకునే వాళ్ళకి సచివాలయం జాబ్స్ కోసమని ఏం చేస్తున్నారు, డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి దీనికి ప్రిపేర్ అవుతూ ఉన్నాం. ఇంకా సచివాలయం జాబ్స్ రాద్దామంటే ఫస్ట్ టైమే రాసిన వాళ్ళందరికీ వచ్చేసినాయి, ఇంకా ఖాళీలు లేవు. అందుకనేసి ఆ జాబ్స్ రాయలేదు. సరే ఇప్పుడు ఇంక ఈ 4 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ పడుతుంది రాద్దాం అనుకుంటే, 1 సంవత్సరం ఏమో ఖచ్చితంగా ఇంకా మీటింగ్స్ జరుగుతున్నాయి, నోటిఫికేషన్ వస్తుంది అంటారు. అందుకని కూర్చొని చదువుతామా? టెట్ పెడతారా? చదివేస్తాం, రాస్తాము, వెంటనే సిలబస్ చేంజ్, ఇంకా 2 మంత్స్లో వస్తుందని చెప్పి బాగా మూమెంట్ ఉంటుంది, కానీ రాదు. సరే ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి ఒక్కసారైనా అనిపించిందా మా మీద, మా డిఎస్సి అభ్యర్థుల మీద ఎందుకు అంత కక్ష? మీరు అనుకోవచ్చు ఏముంది టీచర్సే కదా, నేను 1,50,000 సచివాలయం వదిలినాను, వాలంటీర్లు వదిలినాను అని. 8 లక్షల మంది ఉన్నాం డిఎస్సి వాళ్ళం. ఒక్కొక్క ఫ్యామిలీలో 4 ఓట్లు వేసుకున్నా కానీ నేను తీసేయాలంటే 1 నిమిషం పట్టదు. అంటే ఇది ఆవేశంతో చెప్పే విషయం కాదనమాట. ఎంతమంది పెళ్ళిళ్ళు అయిన వాళ్ళం ఉన్నాం, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ డిఎస్సి గురించి పెళ్ళిళ్ళు ఆపిన వాళ్ళు ఉన్నారు. నిరుద్యోగ వృత్తి కూడా లేదు, ఇంట్లో వాళ్ళ మీద ఎంత బర్డెన్ ఉంది మా వల్ల. మేము ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అయింది పెళ్ళిళ్ళు అయిన వాళ్ళం. మాకు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఓకే, సపోర్ట్ చేయలేని వాళ్ళు ఇంటి దగ్గరనే ఉండి చదువుకోవట్లేదులేండి. సరే వేరే జాబ్స్కి వెళ్దామా అంటే చేసిన బీఈడి టీటీసీలకి ప్రైవేట్ సెక్టార్లలో ఇచ్చే శాలరీ 5,000 6,000. అది వేరే ఫీల్డ్ ఎంచుకొని ఉంటే డెఫినెట్గా సెటిల్ అయిపోయే వాళ్ళమేమో. ఈ టీటీసీ బీఈడి చేయడం వల్లనే ఇక్కడనే ఆగిపోయినాం అనమాట. ఇప్పటికైనా ఏం కాలేదు, ఇప్పటికైనా కానీ మా మీద ఒక మంచి ఉద్దేశం ఉంటే నోటిఫికేషన్ ఇస్తే, అసలు అదంతా కాదు, నోటిఫికేషన్ ఇస్తారా ఇవ్వరా అదొక్క క్వశ్చన్. ఒకవేళ ఇస్తే ఎగ్జామ్ డేట్స్ సిలబస్ చెప్తే చాలు, మీరు ఎప్పుడైనా ఇవ్వండి మాకు పోస్టింగ్లు, అదొక్కటి చెప్తే చాలా బర్డెన్ తగ్గిద్ది. అసలు నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అనే దాంతో అసలు చదవడం మానేసినాం చాలామంది. సైకలాజికల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. అంటే చదువుతాం ఒకరోజు, నెక్స్ట్ డే ఎవరో ఒకరు వచ్చి నోటిఫికేషన్ ఉండదంట అంటే దానికి 2 డేస్ డిస్కషన్లో ఏం చదవట్లేదు. అవునా కదా?
డెఫినెట్గా 2 days దాకా వదిలేస్తాం. మళ్ళీ ఎవరో ఒకరు చదవండి అమ్మ నోటిఫికేషన్ వస్తుందంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాం అనమాట. ఇలా మాకు మేమే వీక్ అయిపోతున్నాం మెంటల్గా. ఫస్ట్ నువ్వు సిలబస్ ఒకటని చెప్పి, డేట్లు చెప్పి, నోటిఫికేషన్ చెప్పి, పోస్టులు ఇన్నని చెబితే ఇంకా ఏం పట్టించుకోకుండా పుస్తకాలు ముందేసుకొని చదువుతాం. లేదు ప్రతిసారి మీటింగు, ప్రతిసారి ఇన్ని పోస్టులు అని చెప్పి నాంచుతుంది. ఇంకా ఇదే లాస్ట్, మాకు లాస్ట్ అవకాశం ఇదే, మీకు లాస్ట్ అవకాశం ఇదే. గవర్నమెంట్కి ఇద్దరికి మీకన్నా సెటిల్డ్ మీరు, మేము అట్లా కాదు కదా నిరుద్యోగులము. ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 8 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులం ఉన్నాము, ఇంటికి 4 ఓట్లు ఉన్నాయి. మీరు ఇప్పుడైనా మంచి నెంబర్తో డిఎస్సి ఇస్తే డెఫినెట్గా ఇంకొక ఛాన్స్ ఇస్తాం. అట్లా కాదు అంటే మాకు ఇంకొక ఛాన్స్ ఉందో లేదో తర్వాత, మీరు మాత్రం నెక్స్ట్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి అంటే మాకు డిఎస్సి ఇస్తే డెఫినెట్గా అట్లీస్ట్ ఒక మంచి థాట్ ఉంటుంది, వెళ్ళేటప్పుడు మంచి నెంబర్ తోటి డిఎస్సి నోటిఫికేషన్ వదిలినాడు అని. అదొక్కటే కోరుకుంటున్నాం. ఈ ప్రతి 6 నెలలకు ఒకసారి డిఎస్ సంబంధించి సమీక్ష సమావేశాలు జరిగినప్పటికీ జిల్లాల్లో మన కర్నూలు జిల్లాకు సంబంధించి అనేక ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. చెప్పండి మేడం, అంటే గతంలో కూడా చూసాం విద్యా సమీక్ష సమావేశాల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1200 పోస్టులు ఉన్నాయని చెప్పారు. నిజంగా కర్నూలు జిల్లాలో 1200 చేంజ్ పోస్టులు ఉన్నాయంటారా? ఎందుకు ప్రభుత్వం వాటిని భర్తీ చేయడం లేదంటే? సార్ డిఎస్సి ఉంటే వదలండి, లేదు మేము డిఎస్సి వదలమని చెప్పేసి వదిలేసేయండి. అక్కడికి ఇన్ని లక్షల మంది చిన్న పిల్లలతో, జస్ట్ 5 months బేబీతో మేము ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ కోచింగ్లకు వచ్చి ఇంత ప్రిపేర్ అవుతున్నాము. అట్లీస్ట్ ఉంటే ఉండని చెప్పండి, లేదని వదిలేసేయండి. అంతేగాని ప్రతిసారి సమావేశం పెడతాము, ఇన్ని పోస్టులు అంటారు, టెట్ అంటారు, తర్వాత టీఆర్టీ అంటారు, ఏది చెప్పరు అసలు క్లియర్గా. మాకు ప్రతి వాళ్ళు ఇంట్లో మా వాళ్ళంతా ఇప్పుడు వస్తుంది డిఎస్సి అని అంటారు, కానీ ఎక్కడ వస్తుంది డిఎస్సి ఏమీ లేదు. మీరు అన్నీ మానేసేసి మర్సంగా ఇంట్లో ఉండండి అని చెప్పేస్తారు. మేమేం చేయాలి చెప్పండి? నా ఫస్ట్ ఓటు జగన్ సార్ వస్తారు, ప్రతి సంవత్సరానికి ఒకసారి డిఎస్సి వదులుతాము అని చెప్పారు. ఎక్కడ వదులుతున్నారు సార్? ప్రతి ఇయర్ డిఎస్సి వదులుతాను అని అన్నందుకే మేమంతా నా ఓటు అందరి పరంగా నేనైతే వేసారో లేదో నేను ఒప్పుకోను. నేనైతే జగన్ సార్ వస్తారు, ప్రతి సంవత్సరం డిఎస్సి ఇడుస్తాను అని అన్నారు కాబట్టి నా ఫస్ట్ ఓటు నేను జగన్ సార్కి వేసాను. కానీ ఎక్కడ వదులుతున్నారు డిఎస్సి? ఎక్కడ లేదు. ప్రతి సంవత్సరం అన్నారు, సంవత్సరం పోయింది, 4 సంవత్సరాలు అయిపోయినాయి, ఇప్పుడు 5వ సంవత్సరం కూడా రన్ అవుతూ ఉంది. ఇప్పుడు కూడా మీరు డిఎస్సి ఏమీ చెప్పలేకపోతే ఇంకా ఎలక్షన్ కూడా అవుతూ ఉంది, ఏం డిఎస్సి వదులుతారు, ఏమీ లేదులే అని చెప్పేస్తూ ఉన్నారు. మేము ఇన్ని ఇయర్స్ నుంచి చదువుకొని ఇప్పుడు వదిలేసుకొని ఇంట్లో ఉండమంటారా? గతంలో మాట తప్పం మడమ తిప్పం, ప్రతి జనవరిలో నిరుద్యోగ క్యాలెండర్ అన్నారు. ఎందుకు ప్రభుత్వం 4 సంవత్సరాలుగా మాట్లాడలేకపోతుందంట? ప్రతి జనవరి అని అంటున్నారు, కానీ జనవరికి క్యాలెండర్ వస్తాయి. ఎన్ని జనవరిలో వెళ్ళిపోయినాయి సార్? 4 జనవరిలో అయిపోయినాయి కదా సార్. ఇప్పుడు వచ్చి జనవరి కూడా ఇస్తామంటారు, కానీ ఇంకెప్పుడు ఇచ్చే చెప్పండి? ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేస్తుంది, ఇంకో 2 or 3 monthsలో వచ్చేస్తుంది. అప్పుడు మేమేం చేయాలి సార్? ఇంకా వస్తుంది, మీరు ఆలోపు డిఎస్ వదలలేదంటే మేము ఇన్ని ఇయర్స్ నుంచి టీడీసీ చేసి కోచింగ్ తెచ్చుకొని చిన్న బేబీ, జస్ట్ 5 months బేబీ మళ్ళీ కన్సీవ్ అయ్యి ఇవన్నీ వదులుకొని ఫ్యామిలీ పరంగా గొడవలు పడి మరి మాకు డిఎస్సి వదులుతారు, మేము చదువుకొని మేము జాబ్ చేస్తామని ఇంట్లో పోరాడి మరి మేము చదువుకుంటున్నాము. అట్లీస్ట్ మీరు ఈ వదులుదామని చెప్పండి, లేదంటే లేవు పోస్టులు అని చెప్పేయండి. అక్కడికి మానేసుకొని ఇంకో ఆప్షన్ ఎత్తుకుంటాం కదా. ఏది చెప్పకోకుండా మీ పాటికి మీరు ఉండిపోతే ఇంకేంటి సార్? జగన్ సార్ మేము విన్నాము, మేము చేస్తాము, ఇన్ని మాటలు అన్నారు. ఇది మీ మాట ఎక్కడ నిలబడింది సార్? ఎక్కడ నిలబడింది మీ మాట? మీరు ఇప్పుడు డిఎస్సి వదిలినారా, మేము ఓటు వేసుకుంటాం, లేదనుకో ఇంకో గవర్నమెంట్కి వేసేసుకుంటాం మేము అంతే. లాస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు సార్ ప్రభుత్వంలో ఇలానే 18 sessions 16 sessions పెట్టారు, అప్పుడు మిస్ అయిపోయింది. ఆ గవర్నమెంట్ ఇలా చేసింది కదా అని చెప్పేసి మేము జగన్ సార్కి ఓటు వేసుకొని ఇప్పుడు ఈ ప్రభుత్వం నిలబెట్టుకున్నాము. ఇప్పుడు కూడాను ఈసారి కూడా ఏం చెప్పకపోతే జగన్ సార్, మేము ఇంక ఏ ప్రభుత్వం ఎత్తుకోవాలి? ఈ ప్రభుత్వం పోతే ఆ ప్రభుత్వం వస్తుందని వెయిట్ చేస్తాము, ఆ ప్రభుత్వం పోతే ఈ ప్రభుత్వం వస్తుందని వెయిట్ చేస్తాము. ఎవరు మాకు న్యాయం చేసేది? మేము నిరుద్యోగులకు న్యాయం చేస్తామని ప్రతిసారి అంటారు, వచ్చే ప్రతి సీఎం సార్ ఇలానే అంటారు, కానీ ఏ సార్ చేస్తున్నారు చెప్పండి? ఎవరు పట్టించుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు సార్ కూడా ఇలానే చేశారు మాకు. ఇప్పుడు జగన్ సార్ వస్తే కూడా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము నమ్మి మేము ఓటేసాము, కానీ మా ఓటుకి ఏ న్యాయం ఉంది సార్? ఎక్కడ న్యాయం ఉంది? మేము విన్నాము, మేము చేస్తాము, ఇన్నెన్నో మాటలు అంటున్నారు. ఇన్ని లక్షల జాబులు ఎవరికి వచ్చాయి? ఆ జాబ్స్ అన్నీ
టీటీసీ చేసుకొని మేము డిగ్రీ చేసుకోకుండా ఈ డిఎస్సి కోసం పెళ్ళిళ్ళు ఆపుకున్న వాళ్ళు ఎంతమందో, పిల్లలతో వదులుకొని వచ్చి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమందో, అసలు డబ్బులు లేకుండా ఇంట్లో వాళ్ళేమో మీ చదవద్దు ఏమవుతుంది ఆపేసుకొని చెప్తుంటే వాళ్ళు ఎంతో అంటే వీళ్ళందరినీ భరించుకొని మరి ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతున్నాం మేము. దేనికోసము? మీరు డిఎస్సి ఇస్తారనే కదా, మీరు ఇవ్వము అని ఒక్క మాట చెప్పేశారనుకో ఇక్కడ ఆపేసుకుంటాం. ఈ ఆప్షన్ కాకుండా ఇంకో ఆప్షన్ ఎత్తుకుంటాం. సార్ దయచేసి మీరు వదిలితే వదలా అని చెప్పండి, లేదంటే ఆపేసేసుకోండి అంతే. చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి బిర్లా కాంపౌండ్ ఏదైతే ఉందో ఇక్కడ పూర్తి స్థాయిలో విద్యార్థులందరూ ఇక్కడే ఈ కోచింగ్లు కావచ్చు లేదా ప్రిపరేషన్ సంబంధించి ఇక్కడే కొనసాగిస్తూ ఉంటారు. అయితే నిరుద్యోగులకు సంబంధించి గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల నుంచి పూర్తి స్థాయిలో తమ ఇబ్బందులకు గురవుతూ ఉన్నాము. ఇటు హాస్టల్స్ రూముల్లో ఉంటూ మేము చదువుకుంటున్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా ఖాళీలు ఉన్నటువంటి డిఎస్సి కావచ్చు లేదా ఇతర శాఖల్లో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు కలెక్టర్. ఒక మేనిఫెస్టో ప్రకారము అత్యంత డిఎస్సి ఏమంటారు మెగా డిఎస్సి అనే ఒక ప్రతిపాదనతో ఎన్నికల ముందుకు వచ్చారు. ఆ ఎన్నికల కోసం 5 లక్షల పైగా ఉండే డిఎస్సి ప్రతి ఒక్క కుటుంబం అభ్యర్థి, ఆ యొక్క అభ్యర్థి కాకుండా ఆ యొక్క కుటుంబంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఓటేపించి ఈరోజు ప్రభుత్వం తీసుకురావడింది. 2019 నుంచి మా యొక్క ప్రిపరేషన్ మొదలుపెట్టాం. ఎన్నోసార్లు ప్రిపరేషన్ అవుతున్నాం. 2019, 2020, 2021, 2022, 2023 ఇలా 6 సంవత్సరాలు అయిపోయింది. 6 సంవత్సరాల్లో నువ్వు సాధించినది ఏదైనా ఒక డిఎస్సికి ప్రిపేర్ అయ్యే విద్యార్థిని అడిగితే మా యొక్క వయసు 22 నుంచి 28కి పోయిందని, 20 నుంచి 26కి పోయిందని, 25 ఉన్న వాళ్ళు 31కి పోయిందని తప్ప మాకు ఏ ప్రయోజనం లేదు. ఒకటి ఏదన్నా సరే పేపర్లో న్యూస్ల్లో వెయిట్ న్యూస్ల్లో డిఎస్సి అదిగో టెట్టు ఇదిగో టెట్టు అని ఎన్నిసార్లు కాలయాక్షన్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు 2020 నూతన జాతీయ విద్యావిధాన ప్రతిపాదన వచ్చింది కరెక్టే, కానీ దానిలో టీచర్లు లేరు. ఫస్ట్ మనకు ఇచ్చిన మొత్తం ఏమని ఇచ్చినారు, 20,000 పైగా పోస్టులు ఉన్నాయని చెప్పారు. కానీ ఈరోజు చూస్తే కొన్ని జిల్లాలకు పోస్టులే లేవని చెప్తున్నారు. అది చాలా తీవ్ర. ఇప్పుడు ఎంతసేపున చిన్న ఉద్యోగాలతో చిన్న వేరే పథకాలతో ఈ యొక్క ప్రభుత్వం కాలయాక్షన్ చేస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి జగన్ గారికి ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే, ఎప్పుడైతే ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏ విధంగా అయితే వచ్చిందో అత్యంత త్వరగా ఇప్పుడు మా యొక్క మెగా డిఎస్సి కాకుండా మాకు ఇక్కడ ఉండే కనీస పరిమితి డిఎస్సీని అయినా సరే కంపల్సరీ పెట్టాలి. ఎన్నిసార్లు మాకు టెట్ ఉందా, డిఎస్సి ఉందా, అసలు సిలబస్ ఏంది? 2018లో టెక్స్ట్ బుక్లు మారాయి, 2020లో మారాయి, 2022లో మారాయి, ఈ సంవత్సరం మారుతున్నాయి. ఎన్ని టెక్స్ట్ బుక్లన్నీ చదవాలి? ఒకప్పుడు ఒక సామెత ఉండేది, ఎప్పుడైతే కష్టపడుతుంటే దానికి విజయం లభిస్తుందని, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని. కానీ ఆ శ్రమ మా 6 సంవత్సరాల నుంచి అవుతూనే ఉంది, కానీ విజయం ఎప్పుడు బానిస అవుతుందో మాకు తెలియడం లేదు. ఎన్ని కొటేషన్లు చూసి ఎంత ఏమి చదివినా ఈ ఉద్యోగాలు భర్తీ చేయకుంటే మేము ఎంత కష్టపడినా వేస్టే. ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తి ఎంచుకునేవారు అత్యధికంగా సామాన్య కనిష్ట కుటుంబీకులు ఉంటారు. వారి యొక్క శ్రమ మీకు తెలిసిందే. ఒక ఇంటి దగ్గర తండ్రి తల్లి కష్టపడి ఒక 200-300 కూలీతో ఈరోజు మమ్మల్ని చదివిస్తుంటారు. కానీ మీరు మేము కష్టపడి చదువుతుంటాం, కానీ దానికి ప్రతిఫలం ఇవ్వకూడదు అనేది మీరు నోటిఫికేషన్లు ఇస్తే ఎంతో కొంతమంది మేము బాగుపడతాం. కాబట్టి వీళ్ళ వచ్చిన సమస్య ఏంటంటే, మాకు అత్యంత త్వరగా మాకు చెప్పిన నోటిఫికేషన్ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలి. ఎందుకంటే ఇలా పొరపాటున ఎన్నికలు దాటిన తర్వాత అయితే ఈ 6 సంవత్సరాల మా యొక్క జీవితాలతో మీరు చెలగాటం అయినట్టుంది. కాబట్టి జగన్ గారు, ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మేము మా యొక్క సమస్యలను మీరు గుర్తించుకొని ఒక్కసారిగా అత్యంత త్వరలో ఇప్పుడు ఎలాగైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తున్నారో అలాగే మెగా డిఎస్సి ఆలోచన కూడా చేసి త్వరగా, ఇప్పుడు ఎందుకంటే ఎన్నికలు ఖచ్చితంగా ఫిబ్రవరి 2 ఎన్నికల కోడ్ వస్తుందంటున్నారు. మాకు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ యొక్క జనవరి మాసంలోనే మా నిర్ణయం మీరు తీసుకొని డిసెంబర్ నెలలో మాకు ఏది టెట్టా లేకుంటే టెట్ కమ్ టీఆర్టీనా, ఇప్పుడు ఎన్నిసార్లు మీరే పేపర్ న్యూస్ ఇచ్చింటారు, ఎన్నిసార్లు మీరే వాగ్దానాలు చేసింటారు, ఎన్నిసార్లు కొన్ని వేల ముందర మీరే వాగ్దానం చేసింటారు. ఇలా మాట తప్పడం కరెక్ట్ కాదు జగన్ గారు. ఎందుకంటే మాకు ఏ ప్రభుత్వం అనేది ముఖ్యం కాదు, మాకు నిరుద్యోగులకు కావాల్సింది ఒక ఉద్యోగం మాత్రమే. ఎందుకంటే ప్రభుత్వం పైన కోబడుతున్నా ఎవరిపైన కోబడుతున్నా మాకు అవసరం లేదు. కావాల్సింది మాకు ఒక నిరుద్యోగం. మాకు ఒక ఉద్యోగం వస్తే మాకు యొక్క కుటుంబాలు బాగుపడతాయి. ఎందుకంటే ఇప్పుడు మేము 5 లక్షలు మా ఎన్నికలో ఉండే కుటుంబాలు అందరూ కలిపి మీరు చెప్పిన మాటకు ఇలా వస్తేనే మెగా డిఎస్సి ఇస్తా అన్నందుకు అప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాం. మా కష్టానికి ఫలితం లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయాలని మనవి. జాతీయ విద్యా విధానాలు మారుతూ ఉన్నాయి, సిలబస్లు మారుతూ ఉన్నాయి, నిరుద్యోగుల బతుకులు ఎందుకు మారడం లేదండి? నిరుద్యోగుల బతుకులు మారాలంటే నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్లు రావట్లేదు. మేము ఒక 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ప్రిపేర్ అవుతున్నాం. టెట్లలో మంచి స్కోర్ తెచ్చుకున్నాం. టెట్లు పెడుతున్నారు కానీ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. ప్రభుత్వాలు పాఠశాలల యొక్క భౌతిక రూపాలను మార్చుతున్నారని, అందుకు విద్యార్థుల్లో నాణ్యత పెంచే ఉపాధ్యాయుల భర్తీ చేయట్లేదు. మేము మెగా డిఎస్సి వదులుతామని జగన్ చెప్పిన మాట మేరకు ఆయనని మా కుటుంబాల్లో ఉన్న ఓట్లన్నీ వేసి గెలిపించుకున్నాము.
కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోతుంది, నోటిఫికేషనే లేదు. ఇప్పుడు కూడా నోటిఫికేషన్ రాకపోతే మళ్ళీ మేము వ్యతిరేకత అనేది ప్రతి నిరుద్యోగులు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. సో ఆలోచించి నోటిఫికేషన్ వదలాల్సిందిగా కోరుతున్నాం. 4 సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి నోటిఫికేషన్స్ లేక 2018లో ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు లేదా ఇతర నోటిఫికేషన్లకు సంబంధించి దాదాపుగా నిరుద్యోగులు 4 సంవత్సరాలు వేచి చూస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఒక స్టడీ హాల్లో ఉన్నాం. అయితే ఈ స్టడీ హాల్లో దాదాపుగా చదువుకోవడానికి దాదాపుగా అంటే ప్రతి ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక క్యాబిన్ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ క్యాబిన్లు ఎలా ఏర్పాటు చేశారు, అసలు చదువుకోవడానికి ఎలా ఉంటుందనే అంశాలకు సంబంధించి మనతో కొంతమంది మాట్లాడడానికి ఉన్నారు. వారితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు, ఎలా ఉంది? మేము డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాము సార్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాము. మేము వచ్చే 2 years పైన అయింది. నోటిఫికేషన్ వస్తుందని చూస్తున్నాం కానీ రావడం లేదు. ఇప్పటికైనా కన్ఫర్మ్ ఉందో లేదో తెలియడం లేదు నోటిఫికేషన్ గురించి సార్. అట్లా చాలామంది ఉన్నారు. కొంతమంది వచ్చి రిటర్న్ కూడా వెళ్ళిపోయినారు. మళ్ళీ నోటిఫికేషన్ రావడం లేదని మళ్ళీ నోటిఫికేషన్కి వస్తే వద్దామని ఉన్నారు. ఎలా ఉంటాయి స్టడీ హాల్ సంబంధించి క్యాబిన్ అమౌంట్ ఎలా ఉంటుంది? అమౌంట్ 1000 ఉంది, 800 ఉన్నాయి, 900 ఉన్నాయి. అది పే చేయడం అంటే కష్టమే. మాకు ఇక్కడ వర్క్ చేసుకుంటూ పార్ట్ టైం చేయాలంటే కొన్ని ఇబ్బంది అవుతుంది. కొంతమంది డబ్బులు లేక వెళ్ళిపోయినారు. ఇలా హాస్టల్స్లో ఉంటున్నారా, రూమ్లో ఉంటున్నారా, ఎలా ఉందంటారు? అంటే దాదాపు 4 సంవత్సరాలుగా ఇలానే ప్రిపరేషన్ కొనసాగిస్తామంటున్నారు. అంటే ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్లెజర్స్ ఉన్నాయి, ఏమంటారు? ఫ్యామిలీలో అయితే ప్రెజర్స్ ఉన్నాయి కానీ నోటిఫికేషన్ వస్తుందని ఆశతోనే ఇది ఒక ఇయర్ చూద్దామని ఇక్కడే ఉన్నాము. కొంతమంది హాస్టల్లో ఉన్నారు. నేనైతే రూమ్ తీసుకుని ఉన్నాను, రూమ్లోనే ఉన్నాం. మేమంతా రూమే, ఈ అబ్బాయి కూడా రూమ్లోనే ఉంటున్నాం. 5000 దాకా వస్తుంది రెంట్. అయితే చూస్తున్నాం కదా, రూమ్లో తమ ప్రిపరేషన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. అయితే మరి కొంతమంది ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు, ఏంటి పరిస్థితి? 4 సంవత్సరాలుగా డిఎస్సి కావచ్చు, ఇతర నోటిఫికేషన్స్ లేవు, ఏమంటారు? ఈ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు ఎలా ఉందంటారు? సార్ మేమైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం ప్రజెంట్. చాలా రోజుల నుంచి మేము డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నాము. ఇంతకుముందు మేము ఎస్జిటికి ప్రిపేర్ అయినాము. మధ్యలో అది క్యాన్సిల్ కావడం వల్ల మళ్ళీ స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నాము. మాకు ఫైనాన్షియల్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఫ్యామిలీ పరంగా అయితే కూడా చాలా సపోర్ట్ ఉంది కానీ ఫైనాన్షియల్ అయితే సపోర్ట్ చేయడం లేదు. మేమే ఏదో ఒకటి పార్ట్ టైం జాబ్ చూసుకొని మేము ప్రిపేర్ అవుతున్నాము. మేము డిఎస్సి త్వరగా ఇడ్చాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఒకటే లేదు కన్ఫర్మేషన్ ఏదో ఒకటి చెప్తే మేము ఏదో వేరే సైడ్ అని వెళ్ళిపోతాం. అసలు కన్ఫర్మేషనే లేదు, వస్తుందా రాదా అని కన్ఫర్మేషన్ అయితే మాకు లేదు. ఈ సిలబస్ చేంజ్ అవుతూ ఉంది కానీ ఎందుకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ వేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందంటారా? అంటే అనేక రకాల విద్యా సమీక్షలు చేస్తూ ఉంది, జిల్లాల్లో ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి చెప్తా ఉంది. ఎందుకు ఈ భర్తీ చేయడంలో ఇలా అవుతుందంటారు? టెట్ కూడా నిర్వహించారు గతంలో. అది కన్ఫర్మేషన్ అయితే మాకు చెప్పట్లేదు సార్. అదే మళ్ళీ టెట్ వస్తుందంటున్నారు, టెట్ రాదంటున్నారు, లేదా టెట్ కమిటీ ఏంటి అంటున్నారు. దేనికి చదవాలో మాకు అసలు అర్థం కావట్లేదు. మరి అందులో ఇప్పుడు కొత్త సిలబస్ కూడా వచ్చింది. ఇంతకుముందు పాత సిలబస్ ప్రిపేర్ అయినాము, ఇప్పుడు మళ్ళీ కొత్త న్యూ సిలబస్ కూడా వచ్చింది, దాన్ని కూడా ప్రిపేర్ అవుతున్నాము. వీళ్ళు మనకు ప్రభుత్వం ఏదో ఒకటి కన్ఫర్మ్ చెప్తే మేము దాన్ని బట్టి మేము ప్రిపేర్ అవ్వగలము. చూస్తున్నాం కదా, నిరుద్యోగులకు సంబంధించి దాదాపుగా సంవత్సరాల తరబడి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. అయితే ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నోటిఫికేషన్ వదలలేదు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున అయితే నిరుద్యోగులు కోరుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తాయి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, టీవీ కర్నూలు.